భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. తెలంగాణ స్పెషల్ సర్వపిండి, అదేనండి తెపాల్ చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులోకి నానబెట్టుకున్న పచ్చిపప్పు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అలాగే వేయించి పొట్టు తీసి కచ్చా పచ్చాగా దంచుకున్న పల్లీలు వేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు వేసుకుందాము. అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకుందాము. వెల్లుల్లి ఫ్లేవర్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము. అలాగే కొంచెం నువ్వులు కూడా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుందాం. అలాగే కొంచెం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ధనియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకుందాము. కారం బదులు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలాగ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసి మొత్తం ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకోవాలి పిండిని. ఇలా 1కి 2 సార్లు కలిపేసుకున్న తర్వాత మనం ఈ పిండిలో కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఒక ముద్దలాగా అయ్యేదాకా చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు పిండి, అలా అని మరీ మెత్తగా ఉండకూడదు. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసి పిండి మొత్తాన్ని ఒకసారి 1కి 2 సార్లు ఈ విధంగా మెత్తగా ఒత్తుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత పిండిని మనము పక్కన పెట్టుకుందాము ఒక 5 నిమిషాలు. ఇప్పుడు దీనికోసము మనం ఇట్లా వెడల్పాటి ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాము. ఇదే కాదండి, ఫ్రైయింగ్ ప్యానే కాదు, వెడల్పాటి గిన్నెలు, అడుగు మందంగా ఉన్న గిన్నెలైనా సరే ఏవైనా తీసుకోవచ్చు. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని ఈ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి మొత్తం రాసుకుందాం నూనెని. ఇప్పుడు మనం ఇంత కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో సగం ముద్ద తీసుకొని ఇలాగా ప్యాన్ మొత్తం వచ్చేలాగా చేతితో ఇలా ఒత్తుకోవాలి. చేతికి కొంచెం నూనె రాసుకోవడం వల్ల పిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా కొంచెం నూనె రాసుకొని పిండి మొత్తాన్ని ఇలాగా ఈ ప్యాన్ మొత్తం వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తము పల్చగానే ఒత్తుకోవాలి, ఎందుకంటే మందంగా ఉంటే మనకి ఇది కాలదన్నమాట. ఇలాగ మొత్తము ప్యాన్ మొత్తం వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటికి మధ్యలో హోల్స్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇలాగా హోల్స్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుందాము. ఇట్లా నూనె వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆన్ చేసేసి ఈ ప్యాన్ని మనం స్టవ్ మీద పెట్టేద్దాము. ఇది మనకి సిమ్లోనే పెట్టుకోవాలి. ఇట్లా మూత పెట్టేసి సిమ్లోనే మనకి 10 నుంచి 15 నిమిషాల దాకా కాలనివ్వాలన్నమాట. ఒక 10 నిమిషాలకు చూస్తే ఒక వైపు అంతా కాలిపోయి ఉంటుంది మనకి. ఇప్పుడు దాన్ని రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపుకు తిప్పుకున్న తర్వాత కూడా మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. చూసారా, రెండో వైపు కూడా మొత్తం కాలిపోయిందనమాట. మనకి ఉల్లిపాయల పచ్చిపప్పు అన్నీ బాగా ఎర్రగా వచ్చేసినాయి కదా. ఇలా ఒకసారి మనము గంటె పెట్టి చూసుకుంటే ఎక్కడైనా పచ్చి ఉందో లేదో మనకు అర్థమైతే. ఇప్పుడు ఇది మొత్తం కాలిపోయిందండి. మనం దీన్ని తీసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. ఇది తెలంగాణ వల్ల ట్రెడిషనల్ అండి, ఇది ట్రెడిషనల్ వంటకం. ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో. ఏదైనా పండగలు వచ్చినా సరే, చిన్న సందర్భాల్లో అయినా సరే చేసుకుంటారు. అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.